మీకు ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. చాలామందికి ఫుడ్ ఎలర్జీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎటువంటి ఫుడ్స్ తినాలి, ఎటువంటి ఫుడ్స్ తినకూడదు ఎలర్జీస్ ఉన్నవాళ్ళు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సాధారణంగా అలర్జీ కలిగించే ఫుడ్స్ ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్‌లో పాలు, పెరుగు, చీజ్, బటర్ ఇవి కొంతమందికి అంటే ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మాత్రమే. కొంతమందికి స్కిన్ మీద దద్దుర్లొస్తూ ఉంటాయి. కడుపు నొప్పొస్తూ ఉంటుంది. ఇట్లా ఉంటే మీరు అవాయిడ్ చేయండి. అలాగే ఎగ్స్ ముఖ్యంగా చిన్న పిల్లలకైతే స్కిన్ ర్యాషెస్, వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా అయితే కనుక మీరు పిల్లలకి పెట్టకపోవడమే మంచిది. ఇంకా పల్లీలు, వేరుశెనగలు ఇవి ఎక్కువ ఎలర్జీ కలిగించే ఫుడ్స్ అనమాట. అంటే ఈ ప్రాబ్లమ్ ఉన్న వారికి మాత్రమే. ఏంటంటే బ్రీతింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. అలాగే గొంతు వాపు కూడా ఉంటుంది. ఈ నట్స్ తినడం వల్ల. ఇట్లా ఉంటే మీరు అవాయిడ్ చేయండి. అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కాజు, బాదం, వాల్‌నట్స్ ఇవి ఏంటంటే కొంతమందికి స్కిన్ అనేది దురదొస్తుంది. అలాగే ఫేస్ కూడా వాపొస్తుంది. ఇట్లా ఉంటే అవాయిడ్ చేయండి. అలాగే సీ ఫుడ్స్‌లో చేపలు, రొయ్యలు, పీతలు ఇవి అయితే కొంతమందికి స్కిన్ ర్యాషెస్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చిపెడతాయి. ఇట్లా ఉంటే మీరు అవాయిడ్ చేయండి. అలాగే సోయా ప్రొడక్ట్స్‌లో సోయా బీన్స్, సోయా మిల్క్ ఇవి కొంతమందికి స్టమక్‌లో ప్రాబ్లమ్స్‌ని తెచ్చిపెడతాయి. అలాగే స్కిన్ ఇచ్చింగ్ కూడా ఉంటుంది. ఇట్లా ఉంటే మీరు అవాయిడ్ చేయండి. అలాగే గోధుమ ప్రొడక్ట్స్‌లో బ్రెడ్, చపాతీ, బిస్కెట్స్ ఇవి తింటే కొంతమందికి బ్లోటింగ్ అండ్ మోషన్స్ కూడా అవుతాయి. ఇట్లా ఉంటే మీరు అవాయిడ్ చేయండి. ఇంకా స్ట్రాబెర్రీసు, టొమాటోసు, సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్, లెమన్స్‌లో కొంతమందికి ఇవి తిన్న వెంటనే నోరు చుట్టూ కూడా దురద అనేది వస్తుంది. ఇట్లా ఉంటే మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఇంకా చాక్లెట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్ వల్ల కూడా స్కిన్ అలర్జీ అనేది వస్తుంది. ఇట్లా ఉన్నా సరే మీరు అవాయిడ్ చేయండి. ఇప్పుడు అలర్జీ ఉంటే మనకు కనిపించే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే స్కిన్ అనేది దురదొస్తుంది, దద్దుర్లొస్తాయి, అలాగే ముక్కు కూడా ఎప్పుడు కూడా కారుతూ ఉంటుంది. అలాగే కళ్ళలో నీళ్లు కూడా వస్తూ ఉంటాయి. అలాగే బ్రీతింగ్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా వామిటింగ్స్, స్టమక్ పెయిన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సిమ్టమ్స్ కనుక మీకు ఉంటే కనుక మీరు ఆ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయండి. అలాగే జాగ్రత్తలేంటంటే న్యూ ఫుడ్ ఏదైనా తినేటప్పుడు కొద్దిగా మాత్రమే తినండి. ఆఫ్టర్ అది మీకు సూట్ అయిన తర్వాత అది మీరు కంటిన్యూ చేయండి. అలాగే అలర్జీ వచ్చిన వెంటనే ఫుడ్‌ని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకా పిల్లలకి కూడా ఏదన్నా న్యూ ఫుడ్ కొట్టేటప్పుడు మీరు కాసేపు ఆగి లేకపోతే హాఫ్ డే ఆగి అది బావుంటే సూట్ అయితే పిల్లలకి పెట్టడం మంచిది. ఇంకా ఎక్కువగా హెవీ అలర్జీ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించండి.